ఈ కాంగ్రెస్ పీకే అదేంది కూకుడు వల్ల పీకేస్తా అంటే నాకు అదే అర్థమవుతలేదు. అది కదా అరే ఆ కేటీఆర్ స్క్రిప్ట్ ఓడిస్తున్నాడు. అరే భయ్ 140 years భయ్ కాంగ్రెస్ ఈ భూమి మీద మానవుడు ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీ సజీవంగా సంజీవినిగా బతికుంటుంది. అది పెట్టుకోండి రాజకీయంగా. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ భూమి మీద మానవుడు బతికినంత కాలం రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది. ఇది నిజము, వాస్తవము. మనము ఇంత పెద్ద చరిత్రలో చూడండి, జనసంఘ్ వచ్చింది పాయే, జనతా పార్టీ వచ్చింది పాయే, ప్రాంతీయ పార్టీలు పుట్టినాయి. మళ్ళా జంక్షన్ ఏది కాంగ్రెస్ జంక్షన్స్ ఉంటే తిరుగుతుంటే మళ్ళా చాలా. ఈ దేశంలో కొందరు చెప్పినా చెప్పకపోయినా అనేక ప్రాంతీయ పార్టీలు దేశానికి కాంగ్రెసే రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మనసులో కోరుకుంటారు కొన్ని పార్టీలు. నేను లాస్ట్కి కూడా ఇది కూడా చెప్తున్నా, కేసీఆర్ కూడా అదే ఉంటుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎప్పుడు చేయదు, ఎవరిని ఇబ్బంది పెట్టదు. ఇప్పుడు బీజేపీ పార్టీ కేంద్రంలో చేస్తున్న బ్లాక్మెయిల్ రాజకీయాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఫ్యామిలీలో ఆ పార్టీలో అవి లేవు. అందుకే ముందు ఏమన్నా కల్పవృక్షము అంటే, కల్పవృక్షం అంటే యావత్తు ఈ సమాజంలో ఉన్న భూమి మీద ఉన్న మానవులని కడుపులో పెట్టుకొని అందరికీ మంచి జరగాలనే భావనతో ఉన్న కల్పవృక్షం లాంటి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాజకీయంగా బలంగా ఉన్న పార్టీ మర్రి చెట్టు. మర్రి చెట్టుకు చెప్పండి ఆయుష్ని ఎవరన్నా చెప్తారా? మర్రి చెట్టుది కాబట్టి ఇది పొలిటికల్గా నా ప్రెస్ మీట్ వెరీ సీరియస్ ప్రెస్ మీటే. ఇదేదో పొలిటికల్గా కేటీఆర్ అన్నాడు కదా అని చెప్పేది కాదు. ఇది వాస్తవాలకు పక్కన నిజాలకు నిజమే. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళ సంతానము, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఆత్మ బలిదానాలు, సాధారణమైన జీవితము, మామూలు సామాన్య మానవు లాంటి జీవితం గడిపే ఒక వ్యవస్థ రాహుల్ గాంధీ గారి కుటుంబము. సీదా సాధారణమైన జీవితం వాళ్ళది. ఆర్భాటాలు ఉండయి, సొంత ఆశలు సొంత కోరికలు ఉండయి. బీజేపీ కూడా మొన్ననే కదా, జస్ట్ వాజ్పేయి గారు అద్వానీ గారితో పాటే కదా మొదలైంది. సరే, కొత్త జనరేషన్ వచ్చింది, కొంత మార్పు జరిగింది, కొత్త నీళ్ళు వచ్చినాయి, కొత్త జనరేషన్ వచ్చింది, హిందూ భావజాలానికి కనెక్ట్ అవుతుర్రు, ఓట్ బ్యాంక్ రాజకీయాలు కొంత చేంజ్ అయినాయి, కాంగ్రెస్
సోనియా గాంధీ రాహుల్ గాంధీ కుటుంబం సెక్యులర్ కుటుంబము, సమస్త కులాలు సమస్త మతాలకు దృష్టిలో పెట్టుకుని పరిపాలించే కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం రెచ్చగొట్టి రాజకీయ అధికారం రావాలని వచ్చే కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవన్నీ కొన్ని బలహీనతలు బీజేపీ వాడుకొని ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ అధికారానికి మూడోసారి వచ్చారు వాళ్ళ కేంద్రంలో. ఈ దేశంలో ప్రతి పేదవాడు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో ఒక ఇంట్లో ఒక ఇంట్లో 5 మంది ఉపాధి హామీ ద్వారా రోజుకు 2,000, 3,000, 4,000 సంపాదించుకొని ప్రశాంతమైన జీవితం గడిపిన ఆనాటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు ఏ రకంగా బతికిరు గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ప్రజలు. ఆ రోజు ప్రతి ఇంట్లో ఏటీఎం కార్డు ఏది ఉపాధి హామీ ద్వారా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో ప్రతి గ్రామంలో ఉపాధి హామీ ఒక ఏటీఎం కార్డు లాంటి జీవితం. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి ఇంట్లో 2,000, 3,000 వాళ్ళకి ఇన్కమ్ వచ్చే ఒక సోర్స్ని ఉపాధి హామీ. అలాంటి పరిపాలన కాంగ్రెస్ పార్టీ అందించింది. మనం ఈ 10 ఏళ్ళు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో చూసినాము. ఎమోషన్స్కి ఓట్లు ఇవ్వడం దానివల్ల ప్రజలు నష్టపోయారు. కాబట్టి మరొకసారి కేటీఆర్కి నేను సలహా సూచన చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యవహారం మీద అవగాహన లేని మాటలు మాట్లాడి అవమాన పాలు కాకు అని కేటీఆర్కి నేను హితువు ఆయనకు సలహా ఇస్తున్నా. థ్యాంక్ యూ.